హాయ్ హలో గాయ్స్. ఈరోజు అయితే నేను గుమలక్ష్మీపురం దగ్గరలో మా చెల్లి వాళ్ళ ఊరికి వచ్చాను అనమాట. రిస్ని కాలనీ అని చిన్న విలేజ్. సో ఇక్కడికి వచ్చాను. సో మార్నింగ్ పూట చూసారు కదా, కొండలు కూడా ఇంకా మంచు ఇంకా తీయలేదు. కొండల దగ్గర మొత్తం అలా మబ్బు అనేది ఉందన్నమాట. ఈ దగ్గరలో ఉన్న కొండలే మబ్బులు ఇంకా తీయలేదు కొండల దగ్గర నుంచి అనుకున్నాను, మంచులా ఉండేసి. అంతేకాదు ఈ చుట్టుపక్కల చూడండి ఒకసారి, అలాగా కొండల దగ్గర ఎక్కడ మేఘాలు అనేవి అలానే ఉన్నాయి. అంటే కొంచెం నైట్ వర్షం పడింది అనమాట. వర్షం పడిన తర్వాత మబ్బులు మొత్తం అలానే ఉన్నాయి కొండల దగ్గర. అంటే ఎండ అనేది ఇంకా పూర్తిగా ఇంకా రాలేదు మనకి. చూసారా, సూర్యుని కూడా మేఘాలు కమ్మేసాయి. చూసారు కదా, ఇటు సైడ్ అయితే ఎక్కువ శాతం పత్తి వేసారనమాట. పత్తి అంటే మనకు తెలిసే ఉంటుంది. చూసారు కదా, చెట్లు అయితే ఇంకా పూతకొస్తున్నాయి. ఇగో వీటిని మొగ్గలు అని అంటారనమాట. పువ్వులా ఫస్ట్ పూసి తర్వాత మొగ్గ అనేది, తర్వాత మనకి పత్తి అనేది అక్కడి నుంచి వస్తుంది. ఈ పత్తి వరి పంట ఈ రెండు మాత్రం ఇక్కడికి వేస్తారు. ఇక్కడికి చూసారు కదా వరి పంటలు. ఈ ఏరియాకి చూసారా, వరి పంటలు కూడా ఎక్కువ లేవు. పోసిన ఆకు కూడా కొంచెం తీసేసి వర్షాలు లేక సగం అయితే ఆకు ఒగ్గేసారు. అంతే వరినారనమాట. చూసారా, ఖాళీ పొలాలుగానే ఉన్నాయి కొన్ని. మరికొన్ని అయితే బాగానే ఒక్కొక్క మనిషి ఉడుచుకుంటారు. వరి అయితే పండట్లేదని చెప్పేసి వరి పొలాలని అనమాట. చూసారా, పత్తి పొలాలుగా మార్చేసి పత్తి మొక్కలు వేసుకున్నారు. ఇవి అనమాట పత్తి మొక్కలు. చూడండి, ఎక్కడ వరకు చూసినా సరే పత్తి మొక్కలు కనిపిస్తాయి మనకి ఏరియా మొత్తం. వరకు అయితే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే మన ఛానల్ని కూడా ఫాలో చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.